దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. It's not because it's very difficult to express the condition, spiritual condition that మీరు you can కలిగున్న have ఆధ్యాత్మిక through స్థితి which you can ద్వారా attain all these మీరు things. పొందే ఈ ముద్రలు మొదలైన వాటి గురించి తెలియజేయడం కష్టం. అందువల్ల మీ హృదయంపై జరిగే దాడులన్నింటినీ తిప్పికొట్టే స్థితికి మీరు చేరుకోవాలి. మీరు లోపలి నుండి అజేయంగా తయారవ్వాలి. దృఢంగా, అదే సమయంలో సున్నితంగా ఉండాలి. దీన్ని ఎలా వివరించాలి? శ్రీరాముడు వజ్రం కన్నా బలమైనవాడు. అంటే అన్నింటికన్నా దృఢమైనవాడు. అలాగే పువ్వు కన్నా కోమలమైనవాడు. కాబట్టి ఇలాంటి స్థితికి మనం చేరుకోవాలి. అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. మనం ధ్యానించే కొద్దీ ఇటువంటి లక్షణాలు పెంపొందించుకుంటాం. మీరు బలంగా, అదే సమయంలో సున్నితంగా తయారవుతారు. కరుణ కలిగేంత సున్నితంగా, అలాగే ప్రభావం కానంత దృఢంగా ఉంటారు.